యుద్ధ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా వ్యూహాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలదే పైచేయి అనుకున్న చోట సమీకరణలను ఇప్పుడు సరికొత్త ఆయుధాలు తలకిందులు చేస్తున్నాయి. ఆధునిక యుద్ధరంగంలో ఇరాన్ డ్రోన్లు సరికొత్త సంచలనాన్ని సృష్టించాయి. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు తక్కువ ఖర్చుతో కూడినవి ఇరాన్ చీప్ డ్రోన్లు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికాను, దాని పశ్చిమాసియా మిత్రదేశాలను ముప్పతిప్పలు పెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ తన డ్రోన్లతో అగ్రరాజ్యానికి చుక్కలు చూపించింది. ఈ డ్రోన్ల దెబ్బకు అమెరికా కూటమి బెంబేలెత్తిపోయింది. ఎంతలా అంటే ఎదుర్కొనే కొద్దీ అమెరికా ఆయుధ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయాయి. దీంతో చేసేదేమీ లేక డొనాల్డ్ ట్రంప్ సైతం ఇరాన్తో రాజీకి వచ్చారనే గుసగుసలు అంతర్జాతీయంగా గట్టిగా వినిపిస్తున్నాయి. సమయం చూసి సింహాన్ని దెబ్బకొట్టాలి అన్న చందంగా చౌకైన అత్యంత ప్రభావవంతమైన డ్రోన్లు తమ వద్ద ఉంటే శత్రువులను వెంటాడి వేటాడొచ్చని ఇరాన్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు నిరూపించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కళ్ళు కాయలు కాచేలా ఈ డ్రోన్ల వైపే చూడటం మొదలుపెట్టాయి. సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా యుద్ధరంగంలో సమీకరణలు మారిపోయాయి. డ్రోన్లే యుద్ధానికి దిక్సూచి, వాటిని మించినవి లేవని భావిస్తున్న సమయంలో ప్రపంచ దేశాల దృష్టిని ఒక్కసారిగా ఓ సూపర్ సానిక్ వెపన్ తన వైపు తిప్పుకుంది. అదే భారత బ్రహ్మాస్త్రం, బ్రహ్మోస్ క్షిపణి. చీప్ డ్రోన్ల హడావిడి ఎంత ఉన్నా దేశ సార్వభౌమాధికారాన్ని, సైనిక పటిమను చాటడానికి బ్రహ్మోస్ వంటి సూపర్ సానిక్ క్షిపణి అత్యంత అవసరమని ప్రపంచ దేశాలు ఇప్పుడు గుర్తిస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇరాన్ మాదిరిగా డ్రోన్లపై ఆధారపడితే అసలుకే ఎసరొస్తుందని చాలా దేశాలు పునరాలోచనల్లో పడ్డాయి. చిన్న చిన్న డ్రోన్లతో సరిపెట్టుకుంటే లాభం లేదు. శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలంటే బ్రహ్మోస్ లాంటి అస్త్రం ఇంట్లో ఉండాల్సిందేనని రక్షణ నిపుణులు నినదిస్తున్నారు. బ్రహ్మోస్ లాంటి క్షిపణి ఒక్కటి ఉంటే శత్రుదేశం దాడి చేయడానికి కూడా 1కి 6 సార్లు ఆలోచిస్తోంది. బ్రహ్మోస్ ఉంటే శత్రువు భయంతో వణికిపోతుందని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. డ్రోన్ల చాకచక్యం ఒకెత్తైతే బ్రహ్మోస్ సృష్టించే విధ్వంసం, వేగం మరొకెత్తు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల కన్ను చీప్ డ్రోన్ల నుంచి ఒక్కసారిగా భారత సూపర్ సానిక్ క్షిపణి వైపు మళ్లింది. యుద్ధంలో వేగం, వ్యూహం ముఖ్యం. డ్రోన్లు శత్రువును విసిగిస్తే బ్రహ్మోస్ శత్రువు కథను క్షణాల్లో ముగిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా బ్రహ్మోస్ మంత్రం జపిస్తోంది. ప్రపంచాన్ని బ్రహ్మోస్ అంతలా ఆకర్షించడానికి కారణం ఏంటి? కత్తి కన్నా పదునైనది, మెరుపు కన్నా వేగమైనది అన్నట్టు శబ్దం కంటే 3 రెట్లు వేగంతో దూసుకెళ్లడం బ్రహ్మోస్ ప్రత్యేకత. శత్రువుల రాడార్ల కళ్లు కప్పి గాల్లోనే దిశను మార్చుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని పిన్ పాయింట్లో ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్కు సాటి లేదు. సింపుల్గా చెప్పాలంటే శత్రువు పాలిట భారత సూపర్ సానిక్ క్షిపణి యమపాసం లాంటిది. అందుకే చాలా దేశాలు బ్రహ్మోస్ గురించి చర్చించుకుంటున్నాయి. ఇక్కడ అసలు స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ సూపర్ వెపన్ కోసం దాని టెక్నాలజీ అందించిన గురువు రష్యా కూడా ఆసక్తి చూపుతోంది. ఒకప్పుడు పూర్తిగా రష్యా ఆయుధాలే దిక్కన్నట్టుగా భారత్ వ్యవహరించింది. 80% పైగా ఆయుధాలను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు చరిత్ర తిరగబడింది. ఒకప్పటి దిగుమతిదారు నుంచే నాటి ఎగుమతిదారు దేశమైన రష్యా ఆయుధాలను కొనేందుకు సిద్ధమవుతోంది. అయితే నిజంగానే రష్యాకు బ్రహ్మోస్ క్షిపణులు అవసరమా? శక్తివంతమైన మిసైళ్లను తయారు చేసే దేశం వేరే దేశం నుంచి ఎందుకు ఆయుధాలను కొనుగోలు చేస్తోంది అన్న సందేహాలు రావచ్చు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. నాటి నుంచి మాస్కో పరిస్థితులు తలకిందులుగా మారాయి. రష్యా శక్తివంతమైన మిసైళ్లను తయారు చేయొచ్చు, కానీ పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యాకు క్షిపణి విడిభాగాలు, కీలకమైన సెమీకండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ ఉన్నా అవసరమైన విడిభాగాలు లేకపోతే రష్యా మాత్రం ఏం చేయగలదు? అందుకే ఇప్పుడు ఆ దేశానికి క్షిపణుల అవసరం భారీగా పెరిగింది. సొంత తయారీ కేంద్రాలు ఉన్నా ఆ దేశ మిలిటరీ ప్రస్తుత డిమాండ్కు అవి సరిపోవడం లేదు. తమ క్షిపణి అవసరాలను తీర్చుకోవడానికి భారత రక్షణ పరిశ్రమలపై రష్యా చూస్తోంది. భారత్తో కలిసి పనిచేయడానికి అవసరమైతే భారత్ నుంచే బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు రష్యా రెడీ అవుతోంది. నిజానికి బ్రహ్మోస్ అనేది భారత్కు చెందిన డిఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పిఓ, మ్యాషినోస్ట్రేలియనియా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న క్షిపణి. అయితే ఇందులో భారత్ వాటాలే ఎక్కువగా ఉంటాయి. పైగా ఇప్పుడు భారత్ బ్రహ్మోస్ తయారీలో స్వయం సమృద్ధిని సాధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బ్రహ్మోస్ మిసైళ్లను భారత్ తయారు చేస్తోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన నాగపూర్ కంపెనీ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎస్డిఎల్ తొలి దేశీయ బ్రహ్మోస్ మిసైల్ను డెలివరీ చేసింది. యాదృచ్ఛికమే అయినా
ఎస్డిఏఎల్ ఉత్పత్తి చేసిన 100వ క్షిపణి బూస్టర్ను కూడా విజయవంతంగా భారత్ రక్షణ రంగానికి అందించింది. దశాబ్దాలుగా రష్యా సాంకేతికతపైనే భారత్ ఆధారపడింది. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ చొరవతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ను మాస్కోకే అందించే స్థాయికి చేరింది. ఇది భారత రక్షణ రంగం రాస్తున్న సరికొత్త చరిత్ర. ఒకప్పుడు కేవలం కొనుగోలుదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచ రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన ఎగుమతిదారుగా అవతరిస్తోంది. ఇప్పటికే ఫిలిప్పైన్స్ వంటి దేశాలు బ్రహ్మోస్ను కొనుగోలు చేయగా మరికొన్ని ఆసియా, గల్ఫ్ దేశాలు క్యూ కడుతున్నాయి. డ్రోన్ల వాడకం తాత్కాలిక వ్యూహమే కావచ్చు, కానీ బ్రహ్మోస్ లాంటి క్షిపణులు దేశ రక్షణకు తిరుగులేని కవచాలని ప్రపంచం గ్రహించింది. అడవికి సింహం ఒక్కడే రాజన్నట్టు ఆకాశంలో, భూమిపై, సముద్రంలోనే కాదు సముద్ర గర్భంలో నుంచైనా సరే బ్రహ్మోస్ బరిలోకి దిగితే శత్రువుకు నూకలు చెల్లినట్టే. చౌక డ్రోన్ల హడావిడిని దాటుకుని భారత బ్రహ్మాస్త్రం వైపు ప్రపంచం చూపు తిరిగింది. ఇది మన రక్షణ వ్యూహానికి, మేధస్సుకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. అందుకే ఇప్పుడు రక్షణ మార్కెట్లో వినబడుతున్న ఏకైక నినాదం ఎనీ టైమ్, ఎనీవేర్, బ్రహ్మోస్ ఈజ్ ద అల్టిమేట్ బాస్. ఎందుకు బ్రహ్మోస్ రక్షణ రంగంలో చర్చకు దారితీస్తోంది? దీని ప్రత్యేకతలు ఏంటి? మెరుపుతీగ లాంటి వేగం, పిడుగులాంటి దెబ్బ, ఇది బ్రహ్మోస్ క్షిపణి నైజం. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ రికార్డు సృష్టించింది. ఈ సూపర్సోనిక్ మిసైల్ శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసే సింహస్వప్నం. దీని సామర్థ్యాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. బ్రహ్మోస్లో ఊహకందని వేగం ఉంటుంది. శబ్దానికే సవాల్ విసురుతోంది. బ్రహ్మోస్ ధ్వని కంటే దాదాపు 3 రెట్ల వేగంతో దూసుకెళ్తోంది. ఈ మిసైల్ వేగం మాక్ 2.8 అంటే సెకనుకు దాదాపు 1 కిలోమీటర్ వేగం. రెప్పపాటులో సుదూర తీరాల్లోని శత్రువుల స్థావరాలను బూడిద చేయగలదు. ఈ క్షిపణి దూసుకొచ్చే వేగానికి శత్రువుల డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ అయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శత్రువు కథ ముగిసిపోతుంది. బ్రహ్మోస్ క్షిపణికి ఉన్న అతిపెద్ద బలం స్టెల్త్ టెక్నాలజీ. ఇది రాడార్ల కళ్లకు చిక్కకుండా భూమికి కేవలం 10 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. సముద్రంలో అయితే అలలను తాకుతూ దూసుకెళ్లే ఈ క్షిపణిని గుర్తించడం శత్రువులకు అసాధ్యం. పాము నడక, డేగ చూపు అన్నట్టు రాడార్ల కళ్ళు కప్పి ముంచేయడంలో దీనికి సాటిలేదు. బ్రహ్మోస్కు ఎక్కువ పెడితే తిరుగులేదు, దూసుకెళ్తే వదిలిపెట్టదు అనే నైజం ఉంది. దీనిని భూమిపై నుంచి సుఖోయ్ 30 వంటి యుద్ధ విమానాల ద్వారా, ఆకాశం నుంచి యుద్ధ నౌకలు, సబ్మెరైన్లతో సముద్ర గర్భం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి దీనిని ఫైర్ చేస్తే ఆ లక్ష్యం పాతాళంలో దాక్కున్నా వెతికి పట్టుకొని మరీ మట్టి కరిపిస్తుంది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కిటికీని కూడా ఈ క్షిపణి వదిలిపెట్టదు. అంతటి ఖచ్చితమైన లక్ష్య ఛేదనం బ్రహ్మోస్ సొంతం. సాలెగూడులో చిక్కిన ఈగను నలిపేసినట్టు శత్రువుల యుద్ధ నౌకలను నడి సముద్రంలో ముక్కలు ముక్కలు చేయగల సత్తా సూపర్సోనిక్ మిసైల్కు ఉంది. బ్రహ్మోస్ తలుచుకుంటే ఎంతటి శత్రు దుర్గమైన ఇసుక మేడలా కూలిపోవాల్సిందే. చౌక డ్రోన్లు ఈగల్లా విసిగిస్తే బ్రహ్మోస్ డేగలా వెంటాడి రక్తం తాగుతుంది. యుద్ధ రంగంలో ఎన్ని కొత్త ఆయుధాలు వచ్చినా శత్రువును క్షణాల్లో నామరూపాలు లేకుండా చేసే మొనగాడు, రక్షణ రంగానికి అసలైన మొగుడు మన బ్రహ్మోస్ మాత్రమే. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బ్రహ్మోస్ కోసం క్యూ కడుతున్నాయి. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతరుల వైపు చూసిన భారత్ నేడు ప్రపంచ దేశాలకే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టు భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ మాత్రం ప్రపంచ రక్షణ మార్కెట్లో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఇది కేవలం ఒక క్షిపణి విజయం కాదు, మేధోశక్తిలో, ఆత్మనిర్భరతలో భారత్ సాధించిన సార్వభౌమత్వ విజయం. మారిన ఆధునిక యుద్ధ వ్యూహాల్లో డ్రోన్లు కేవలం శత్రువును కలవరపెట్టే పిచ్చుకగూళ్లు మాత్రమే అయితే బ్రహ్మోస్ శత్రువు గుండెను చీల్చే వజ్రాయుధం. నిన్న ఫిలిప్పైన్స్, నేడు వియత్నాం, రేపు రష్యా, మరో ఇతర అగ్రరాజ్యమైనా సరే భారత రక్షణ దళాల అమ్ముల పొది వైపు చూడక తప్పని పరిస్థితిని బ్రహ్మోస్ సృష్టించింది. ఆకాశానికి హద్దు లేదు, భారత సత్తాకు అడ్డు లేదు అన్న చందంగా ఈ సూపర్సోనిక్ క్షిపణి శత్రువుల పాలిట మృత్యు ఘోషగా, మిత్రదేశాల పాలిట రక్షణ కవచంగా నిలుస్తోంది. రక్షణ రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ గ్లోబల్ డిఫెన్స్ హబ్గా భారత్ అవతరిస్తున్న తరుణంలో ప్రపంచం గర్వంగా వీక్షిస్తున్న ఏకైక అస్త్రం మన బ్రహ్మోస్. అయితే ఇక్కడ అందరినీ వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, బ్రహ్మోస్ ఏ యుద్ధంలోనైనా తన సత్తా చాటిందా?
దీనికి శత్రుదేశమైన పాకిస్తానే స్వయంగా సమాధానం చెప్పింది. తన చేతులతో తన కళ్లను పొడుచుకున్నట్టు బ్రహ్మోస్ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడంలో పాకిస్తాన్ అయాచితంగా భారీ ప్రచారాన్ని కల్పించింది. అందుకు ఆపరేషన్ సింధూర్ వేదిక అయింది. 2025 ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడితో పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే కథ వేరే ఉండేది. కానీ అది ఉగ్రదేశం కదా, భారత్పై ఎదురుదాడికి దిగింది. దీంతో 88 గంటల పాటు సాగిన యుద్ధంలో బ్రహ్మోస్ పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. పాకిస్తాన్లోని సైనిక బేస్లపై విరుచుకుపడింది. అయితే పాకిస్తాన్ రాడార్లు గడ్డిమేశాయా అన్న సందేహం రాక తప్పదు. ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మా వద్ద ఉన్నాయని పాకిస్తాన్ డబ్బా కొట్టుకునేది. కానీ బ్రహ్మోస్ క్షిపణి వస్తున్నంతసేపు కళ్ళుండి చూడలేని కబోదిలా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవహరించింది. బ్రహ్మోస్ వేగానికి పాక్ రాడార్లు కనీసం అలర్ట్ కూడా చేయలేకపోయాయి. బ్రహ్మోస్ను అడ్డుకోవడం దేవుడెరుగు, దాన్ని కనుక్కోలేకపోయారు. సూపర్సానిక్ వేగంతో దూసుకొచ్చిన ఆ క్షిపణిని అడ్డుకోవడం పక్కన పెడితే అది వచ్చి పడేంత వరకు పాక్ సైన్యం ఊహించలేకపోయింది. క్షిపణి పడి సర్వనాశనం అయ్యాక కానీ వారికి విషయం అర్థం కాలేదు. ఈ ఘటనలో తాము స్పందించడానికి కేవలం 30 సెకండ్ల టైమే ఉందని స్వయంగా పాకిస్తాన్ ప్రధాని చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిందే. బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ మోకాళ్లపై కూర్చుంది. దాడులు ఆపమని భారత్ను ఇస్లామాబాద్ వేడుకుంది. పాకిస్తాన్ దగ్గరున్న అత్యాధునిక చైనా ఎయిర్ డిఫెన్స్ ను బ్రహ్మోస్ బద్దలు కొట్టింది. బ్రహ్మోస్ క్షిపణి శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఎంత సులభంగా ఛేదించగలదో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి బ్రహ్మోస్ లైవ్ ప్రూఫ్ దొరికింది. పిడుగు పడేటప్పుడు శబ్దం వినపడుతుంది, కానీ దాడి చేస్తే కేవలం శత్రువుల శవాల గుట్టలే మిగులుతాయని పాకిస్తాన్ గడ్డపై బ్రహ్మోస్ విశ్వరూపం చూపించింది. ఇది ప్రపంచ సైనిక చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చైనా టెక్నాలజీతో తాము నిర్మించుకున్న ఎయిర్ డిఫెన్స్ కోటలు భారత బ్రహ్మాస్త్రం ముందు కేవలం తాటాకు చప్పుళ్లు మాత్రమేనని పాక్కు అర్థమైంది. ఈ దెబ్బతో అటు చైనా అహంకారం, ఇటు పాకిస్తాన్ విర్రవీగుడు రెండూ ఒక్కసారిగా మట్టికరిచాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల రక్షణ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. చౌక డ్రోన్లతో యుద్ధాన్ని తాత్కాలికంగా నెట్టుకురావచ్చు, కానీ ఒక దేశ సరిహద్దులను శాశ్వతంగా కాపాడుకోవాలన్నా, శత్రువు గుండెల్లో వణుకు పుట్టించాలన్నా బ్రహ్మోస్ లాంటి సూపర్సానిక్ రాక్షసుడు అమ్ముల పొదిలో ఉండాల్సిందేనని రక్షణ నిపుణులు గట్టిగా చెబుతున్నారు. రాముడి బాణానికి బ్రహ్మోస్ క్షిపణికి తిరుగులేదు అనే నగ్న సత్యాన్ని జగత్తు మొత్తం కళ్లారా చూస్తుంది. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాల ముందు చేతులు చాచిన భారత్ నేడు సరిహద్దుల్లో శత్రువుల ఆట కట్టిస్తూనే అంతర్జాతీయ రక్షణ మార్కెట్ను శాసించే స్థాయికి చేరింది. సింహం అడుగు పెడితే ఆ రాజ్యాంగం వేరుగా ఉంటుంది అన్నట్టు గ్లోబల్ డిఫెన్స్ హబ్గా భారత్ మారుతోంది. తన స్వదేశీ బ్రహ్మోస్ ఆయుధంతో ప్రపంచ రక్షణ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. నిన్న ఫిలిప్పైన్స్, నేడు రష్యా, రేపు మరెన్నో అగ్రరాజ్యాలు భారత రక్షణ మేధస్సుకు సలాం కొట్టక తప్పదు. సరిహద్దుల్లో శాంతిని కాపాడాలన్నా, శత్రువు కథను క్షణాల్లో ముగించాలన్నా ఇకపై వినిపించే ఒకే ఒక్క నినాదం: ఎనీ టైమ్, ఎనీవేర్, బ్రహ్మోస్ ఈజ్ ద అల్టిమేట్ బాస్. భారత రక్షణ రంగానికి గర్వకారణమైన బ్రహ్మోస్ క్షిపణి అక్కడితోనే ఆగిపోలేదు. అడుగడుగున అప్డేట్ అవుతూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించడం బ్రహ్మోస్ నైజం. కాలంతో పాటు మారుతున్న యుద్ధ తంత్రాలకు అనుగుణంగా మరింత ప్రమాదకరమైన, అత్యంత అధునాతనమైన సరికొత్త వెర్షన్లను భారత్ సిద్ధం చేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పటికే శబ్దం కంటే 3 రెట్లు వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ నేటి కంటే రెట్టింపు వేగంతో దూసుకొస్తే శత్రువు పరిస్థితి ఏంటి? కంటి ముందే ఉంటుంది, కానీ కాలయముడిలా వచ్చి ప్రాణాలు తీస్తుంది అన్నట్టు బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్లు శత్రుదేశాల పాలిట ఘోరమైన మృత్యువును మోసుకొస్తున్నాయి. ప్రస్తుతం భారత్ రక్షణ రంగం రాత్రింబవళ్లు శ్రమిస్తూ బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్లను రూపొందిస్తోంది. దీన్ని సింపుల్గా బ్రహ్మోస్ ఎన్జీ అంటారు. ఇది బ్రహ్మోస్ క్షిపణికి వాడుతున్న అత్యంత అధునాతన లైట్ వెయిట్ వెర్షన్. మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దది అన్నట్టు ప్రస్తుత బ్రహ్మోస్ కంటే బ్రహ్మోస్ ఎన్జీ చాలా చిన్నగా, బరువు తక్కువగా ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటంటే, గతంలో బ్రహ్మోస్ను కేవలం భారీ యుద్ధ విమానమైన సుఖోయ్ 30లోనే అమర్చగలిగేవారు. కానీ ఈ బ్రహ్మోస్ ఎన్జీని స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్, MiG-29K లాంటి చిన్న ఫైటర్ జెట్స్లో కూడా సులభంగా అమర్చవచ్చు. ఒకే విమానంలో ఎక్కువ క్షిపణులను తీసుకువెళ్లి శత్రువులపై ఏకకాలంలో విరుచుకుపడొచ్చు. బ్రహ్మోస్ అప్డేటెడ్ వెర్షన్ బ్రహ్మోస్ 2.0
ఇది మాత్రం శబ్దం వేగానికే చెమటలు పట్టించే వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ప్రపంచ రక్షణ రంగం దేనికైనా వణికిపోతోంది అంటే అది హైపర్సోనిక్ సాంకేతికతకే. బ్రహ్మోస్ త్వరలోనే సూపర్సానిక్ నుంచి హైపర్సానిక్ యుగంలోకి అడుగుపెట్టబోతోంది. దీని వేగం ఊహకందనిది. బ్రహ్మోస్ 2.0 క్షిపణి శబ్ద వేగం కంటే 5 నుంచి 7 రెట్ల ఎక్కువ వేగంతో దూసుకెళ్తుంది. అంటే గంటకు దాదాపు 8,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం. ఇది రాడార్లకు చిక్కని మాయావి అని చెప్పొచ్చు. అత్యంత వేగంతో దూసుకొచ్చే క్షిపణిని ఆపగల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం ఈ భూమి మీదే లేదు. అమెరికాకు చెందిన పేట్రియాట్ కానీ మరే ఇతర క్షిపణి రక్షణ వ్యవస్థ కానీ దీని ముందు తాటాకు చప్పుళ్లే. ఇది ప్రయోగిస్తే శత్రువుకు చావు తప్ప మరే ఆప్షన్ ఉండదు. బ్రహ్మోస్ 3వ వెర్షన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ప్రస్తుతం బ్రహ్మోస్ పరిధి కేవలం 300 కిలోమీటర్లకే పరిమితమైంది. కానీ బ్రహ్మోస్ పరిధిని 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పైగా భారత్ పెంచేసింది. ఇప్పుడు మన సరిహద్దుల్లో కూర్చొని శత్రుదేశాల గుండెకాయ లాంటి నగరాలను సైతం మనం పిన్ పాయింట్ టార్గెట్ చేయొచ్చు. నిన్నటి బ్రహ్మోస్ శత్రువును భయపెడితే నేటి అప్గ్రేడ్ చేసిన బ్రహ్మోస్ సర్వనాశనాన్ని పరిచయం చేయబోతోంది. టెక్నాలజీ ఏదైనా, వెర్షన్ ఏదైనా, భారత రక్షణ రంగం సృష్టిస్తున్న ఈ అస్త్రాల ముందు ప్రపంచ దేశాలు మోకరిల్లాల్సిందే. బ్రహ్మోస్ టెక్నాలజీని ఇచ్చిన దేశం రష్యానే ఇప్పుడు ఈ మిసైళ్లకు గులామవుతోంది. తమ వద్ద కూడా బ్రహ్మోస్ ఉంటే బాగుంటుందని ఆశపడుతోంది. భారత్ కూడా బ్రహ్మోస్ను రష్యాకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ డీల్ ఎప్పుడు కుదురుతుందన్నది కాలమే నిర్ణయించాలి.